విద్యారంగంలో వర్తింపజేయడం కృషి చేసిన వాళ్ళు, అంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తే దీన్ని మనకి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మనకి గార్డినర్, గ్రెన్నర్ బ్రూక్, డక్వర్త్, జార్జ్ ఫోర్మెన్, బ్రౌన్స్ఫోర్డ్, గ్లేసర్ ఫెల్ట్ పై వారందరూ కూడా వీళ్ళందరూ కూడా మనకి నిర్మాణాత్మక అభ్యసన విధానాన్ని మనకి దీనిలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి, విద్యా విధానం ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 14 చూడండి. విద్యార్థి తనకు ఎదురైన నూతన విషయాన్ని తన పూర్వజ్ఞానంతో పోల్చుకొని నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. పూర్వజ్ఞానంతో పోల్చుకొని నూతన జ్ఞానం నిర్మించుకుంటాడు. కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. విద్యార్థి ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ప్రజెంట్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు అనేటువంటి దాన్ని ఏ సిద్ధాంతం చెప్తుందంటే సోషల్ లెర్నింగ్ చెప్తుందా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం చెప్తుందా, నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం చెప్తుందా, కార్యసాధక స్కిన్నర్ చెప్తున్నాడు ఇక్కడ స్టిమ్యులస్, ఇక్కడ రెస్పాన్స్ ఆర్ టైప్ థియరీ అని చెప్పేసి అంట. దీన్ని ప్రచాలక నిబంధన సిద్ధాంతం అని కూడా అంట, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని. ప్రతిస్పందనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా దీని సైకాలజీలో మనం నేర్చుకుంటాం. కన్సెప్ట్ లెర్నింగ్ థియరీ, ఇది ప్రధానంగా కన్స్ట్రక్టివ్ లెర్నింగ్. ఓకే, లెర్నింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు, అభ్యాసాన్ని తను నేర్చుకోవాల్సిన విషయాన్ని అతనే నిర్మించుకుంటాడని చెప్పేది కన్స్ట్రక్ట్ లెర్నింగ్. సంజ్ఞానాత్మక వికాసం అంటే మరి దీన్ని జాన్ పియాజే చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 4 రకాల దశలు ఉంటాయని చెప్పేసి, విద్యార్థి యొక్క మానసిక స్థాయి స్టేజ్ వైజ్గా మారుతుందని చెప్పేసి, ఏ స్టేజ్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి విషయాలు విద్యార్థి గ్రహిస్తాడని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా చెప్పడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనం కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, కన్సెప్ట్ లెర్నింగ్ థియరీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆధునిక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో తెలియజెప్పినటువంటి విద్యావేత్త. ఆధునిక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? బ్రూనరా, బందూరా, లెవిగోడ్స్కీ, స్కిన్నరా? లేవ్ వైగోడ్స్కీ చెప్తాడు, ఆధునిక తరగతి గదిలో ప్రజెంట్ మోడర్న్ క్లాస్ రూమ్, ఏన్షియంట్ క్లాస్ రూమ్ అండ్ మోడర్న్ క్లాస్ రూమ్ both are different. The role of the teacher in ancient classroom is differ from modern classroom. ఇక్కడ క్లాస్ రూమ్కి ఏన్షియంట్ క్లాస్ రూమ్లో టీచర్ యొక్క రోల్కి ఇక్కడ ఉన్నటువంటి రోల్కి కంప్లీట్గా చేంజ్ వచ్చింది. మన యొక్క రోల్లో, మన యొక్క పాత్రలో ఎన్నో రకాల మార్పులు అనేవి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆధునిక తరగతులు ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు, ఓకే అనే దానికి సంబంధించి లెవ్ వైగోడ్స్కీ ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, నిర్మాణాత్మక ఉపగమం ముఖ్యంగా ఎన్ని అంశాలపై దృష్టి సారించింది? 1, 5, 6, 4? ముఖ్యంగా ఇది 6 అంశాలపై దృష్టి సారించడం జరిగింది. కన్సెప్ట్ లెర్నింగ్ అనేది 6 అంశాలపై దృష్టి సారించింది. ఫస్ట్ ఏంటంటే పరిస్థితిని కల్పించడం. ఓకే, పరిస్థితులను కల్పించడం. అలాగే విద్యార్థులను గ్రూపులుగా చేయడం. పరిస్థితి కల్పించడం, విద్యార్థులను గ్రూపులుగా చేయడం. 3వది ప్రశ్నించడం. 4వది విద్యార్థికి తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి నేర్చుకునే విధంగా చేయడం. 5వది ప్రదర్శన. విద్యార్థి నేర్చుకునే విషయాన్ని ప్రతిబింబించడం అనేటువంటి 6 రకాల అంశాలు ఉన్నాయి. కన్సెప్ట్ లెర్నింగ్లో విద్యార్థి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరుగుతుంది దాని మీద కన్సెప్ట్ లెర్నింగ్ 6 అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. వీళ్ళు పరిస్థితి కల్పించడం ఒకటి, విద్యార్థులు గ్రూపులుగా చేయాలి, ప్రశ్నించడము, తెలిసిన విషయాలు తెలియని విషయాలు నేర్చుకునే విధంగా చేయడము, ప్రదర్శన, ప్రతిబింబించడం, విద్యార్థి నేర్చుకునే విషయాలు ప్రతిబింబించినటువంటి 6 రకాల అంశాల మీద ఈ కన్సెప్ట్ లెర్నింగ్ అనేది మనకు 5 రకాల అంశాలు. అంటే 5 అంటే మనకి రోగర్ బేబీ 5A మోడల్ గురించి మనం చెప్పుకోవచ్చు. రోగర్ బేబీ 5A మోడల్ గురించి చెప్పాడు. మరి 4 అంటే ఏం గుర్తొస్తుంది మనకి? జాన్ డూయి సమస్య పరిష్కార పద్ధతిలో సోపానం 4 చెప్పాడు. ఓకేనా, రైట్. ప్రతి పాఠశాలలో నిర్మాణాత్మక ఉపగమాలు అభ్యాసం ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? ప్రతి పాఠశాలలో ఉండాలి కన్సెప్ట్ లెర్నింగ్ అనేది, ప్రతి పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి చెప్పింది. ప్రధానంగా మనకి ఎన్సెప్ 2005 అనేది మనం ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎన్సెప్ 2005 ప్రధానంగా ఈ విషయాన్ని ఫోకస్ చేయడం జరిగింది. లారో చెల్లె, బెడ్నార్జ్ గలిసన్ 1918, బ్రూక్స్ 1993, స్టెఫే మరియు గాలిమల వారు నిర్మాణాత్మక అభ్యాసంలో చెప్పినటువంటి విషయాలు ఎన్ని అని చెప్పేసి అడిగాడు. ఎన్ని విషయాలు చెప్పారంటే ప్రధానంగా 8 విషయాల గురించి చెప్పడం జరిగింది. 8 విషయాల గురించి చెప్పాడు.
ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఈ లారో చెల్లె, బెడ్నార్జ్ గలిసన్, బ్రూక్స్ మరియు బ్లూక్స్, ఓకే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే అభ్యసనం అనేది యథార్థమైనటువంటి నిజమైనటువంటి వాతావరణంలో జరగాలి. అభ్యసనం అనేది సామాజికంగా అనుసంధానించబడాలి. విద్యార్థి పూర్వజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేటప్పుడు వారి యొక్క పూర్వజ్ఞానము, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఉపాధ్యాయుడు ఒక అనుసంధానకర్తగా ఉండాలి. విద్యార్థిని అన్ని విధాలా ప్రోత్సహించేవాడిగా ఉండాలి. విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని, నైపుణ్యాలని ప్రధానంగా బేస్ చేసుకొని వారి యొక్క ప్రగతిని అంచనా వేయాలి. ఇట్లా మనకి 8 రకాల అంశాల గురించి వాళ్ళు ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. 8 రకాల అంశాల గురించి చెప్పారు. చూడండి, ఇక్కడ బ్రూక్స్ మరియు బ్లూక్స్, ఓకే, స్టెఫే మరియు గేల్ మనం చెప్పిన అంశాలకు సంబంధం లేనిది ఇందాక నేను చెప్పాను. 8 రకాల అంశాలు సంబంధం లేనిది ఇలా అడుగుతాడు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలా. మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చెప్పేటువంటి ఈ యొక్క బిట్స్ అన్నీ కూడా న్యూ బుక్స్ను బేస్ చేసుకుని ఇవ్వటం జరిగింది అనమాట. మనము న్యూ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలి. న్యూ అండ్ ఓల్డ్ 2 బుక్స్ చదవాలి. 2 ఏపీ వాళ్ళు కానీ న్యూ అండ్ ఓల్డ్ 2 చదవాలి. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా 2 చదవాలి. ఎందుకంటే వాడు ఏపీ వాళ్ళకి మామూలుగా మనకి ఇది న్యూ బుక్లో సిలబస్ మనకి మెన్షన్ చేసినప్పుడు కూడా టెట్లో మనం తీసుకున్నట్లయితే ఓల్డ్ బుక్లో ఎన్నో బిట్స్ అడగడం జరిగింది. కాబట్టి 2 బుక్స్ మనం రెఫర్ చేసుకోవాలి. 2 మీద మనం ఫోకస్ పెట్టాలి. ఏ ఒక్క బుక్ మనం ఫోకస్ చేస్తే సరికాదన్నమాట. మరి 2 బుక్స్ని కవర్ చేస్తూ మీకు ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో సమగ్రంగా ఈ క్లాసెస్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, అలాగే వీడియోస్ కావచ్చు, ఓకే, ఫుల్ క్లారిటీతో గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, అన్నీ కూడా సమగ్రంగా ఉన్నాయి. మీకు దీనికి సంబంధించి మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు కావాలంటే తప్పనిసరిగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే మీరు ప్రయోజనం పొందుతారని చెప్పేసి కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క బ్రూక్స్ అండ్ బ్లూక్స్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు లేనిది ఏంటి? అభ్యాసం అనేది సామాజికంగా అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింటే. ఉపాధ్యాయుడు ప్రాథమిక అనుసంధానకర్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. విషయ పరిజ్ఞాన నైపుణ్యాలు ఉపాధ్యాయునికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి అన్నాడు. ఇక్కడ తప్పు అనమాట. ఉపాధ్యాయునికి అనుగుణంగా ఉండకూడదు, విద్యార్థికి అనుగుణంగా. ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాడు మనకు తెలియకుండా. విద్యార్థికి అనుగుణంగా ఉండాలి. విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా విషయ పరిజ్ఞాన నైపుణ్యాలు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మాత్రం 3వ పాయింట్ తప్పుగా ఉందన్నమాట. కాబట్టి దాన్ని మనం గమనించాలి. ఇలాంటి ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటెన్సివ్గా ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు ఇలాంటి విషయాలు మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, నిర్మాణాత్మక ఉపగమ అభ్యాసం వ్యూహాల్లో లేనిది. నిర్మాణాత్మక అభ్యాసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్సెప్ 2005 బేస్ చేసుకున్నటువంటి యొక్క కరికులం ఏదైతే ఉందో, దీని ఆధారంగా తయారు చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కన్సెప్ట్ లెర్నింగ్ బేస్ చేసుకుని ఉన్నాయి. అయితే ఈ కన్సెప్ట్ లెర్నింగ్ అనుగుణంగా మన టీచింగ్ మెథడ్స్ కూడా ఫ్రేమ్ చేశారు. మరి దాంట్లో ఏది లేదు, ఏది కన్సెప్ట్ లెర్నింగ్ యొక్క ఆశయాన్ని ఫుల్ఫిల్ చేయదని చెప్పేసి అడుగుతున్నాడు. 5E మోడలా ఉంది. రోగర్ బేబీ గారు చెప్పారు. భాగస్వామ్య అభ్యసనమా, లేక సమస్య పరిష్కార పద్ధత, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది దీంట్లో లేదు. ఉపన్యాస పరిష్కార పద్ధతి అనేది దీంట్లో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. నిర్మాణాత్మక పాఠ్య ప్రణాళికలో లేనిది. మనకి కన్సెప్ట్ లెర్నింగ్లో లెసన్ ఎలాగో ఫార్మేషన్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని మోడల్ చెప్పారు. 4E మోడల్ అని, 5E మోడల్ అని, 7E మోడల్ అని, 9E మోడల్ అని, ఇట్లా ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. 4E మోడల్, 5E మోడల్, 7E మోడల్, 9E మోడల్ అని చెప్పేసి మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, దాంట్లో లేదన్నాడు. 4E మోడల్ ఉందా? ఉంది. 5E ఉంది. 6E, 7E. 6E లేదు కదా. 6E మోడల్ అనేది లేదు. దీంట్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మోడల్ ఏంటి? 5E మోడల్. ప్రాచుర్యం పొందినటువంటి మోడల్ ఏంటి? 5E మోడల్. 5E మోడల్. ఈ 5E మోడల్లో మనకేంటి? ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్ అనేటువంటి 5 అంశాలు ఉంటాయి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్,
ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో గత టెట్ డిఎస్సిలో కూడా అడిగాడు ఇలాంటి బిట్స్ అన్ని కూడా. సో 5V మోడల్ అనేది దీనిలో చాలా ప్రాచుర్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రోగర్ బేబీ రూపొందించిన నిర్మాణాత్మక పాఠ్యప్రణాళిక నమూనా ఇందాక మనం చెప్పుకున్నాక 5V మోడల్ రోగర్ బేబీ చెప్పారు. దీంట్లో చెప్పాము ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేషన్ అని చెప్పేసి 5 రకాల అంశాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు 6E మోడల్ అనేది అసలు లేదు, 7E మోడల్ ఉంది, 9E మోడల్ ఉంది, దానికి తోడుగా 4E మోడల్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలాసార్లు అడిగాడు. 5E బోధన నమూనాలో సోపానాలు తారుమారు అనేవి వీటిని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ ఏంటి? ఎంగేజ్. ఎంగేజ్ అంటే నిమగ్నం కావడం, తర్వాత ఎక్స్ప్లోర్ అన్వేషణ, తర్వాత ఎక్స్ప్లెయిన్ వివరణ, ఎలాబొరేట్ విస్తరణ, ఎవాల్యుయేషన్. చూడండి, ఫస్ట్ ఎంగేజ్ నిమగ్నం చేయడం అనేది మూడోది ఎక్కడుంది? ఎక్కడుంది. సో ఇది కాదు. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషణ 1 3 1 కాబట్టి ఇక్కడ ఉందన్నమాట. 3 1 2 5 4 3 ఫస్ట్ 3 నిమగ్నం చేయడం, 1 అన్వేషణ, తర్వాత 2 వివరణ ఎక్స్ప్లెయిన్, తర్వాత 5 విస్తరణ, 4 మూల్యాంకనం. ఇవి అనమాట. ఇవి జిగ్జాగ్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతకుముందు కూడా అలా అడిగాడు. ఓకే, లేకపోతే 5V మోడల్లో దీంట్లో లేకపోతే దీంట్లో ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చేసి దేనికి సంబంధించింది కూడా ఆడడానికి అవకాశం ఉంది. కానీ డెప్త్గా చదువుకోవాలి. విద్యార్థి పొందిన జ్ఞానాన్ని ఉపాధ్యాయుడి దాని యొక్క లోపాన్ని నివృత్తి చేసి అవగాహన పెంపొందించడానికి కృషి చేయాలి అనేది దేనికి సంబంధించింది? విద్యార్థి పొందిన జ్ఞానాన్ని వాడి యొక్క లోపాలు తెలుసుకొని వాళ్ళ అవగాహనకి కృషి చేయాలని చెప్పి దేని విస్తరణకు సంబంధించిందా, నిమగ్నం చేయడమా, వివరణ? ఇది వివరణకు సంబంధించింది. దేనికి సంబంధించింది? వివరణ. ఎక్స్ప్లెయిన్, విద్యార్థి ఫస్ట్ నిమగ్నం చేయడం, ఎక్స్ప్లోర్ అన్వేషణ చేయడం. ఓకే, అన్వేషణ చేసి విద్యార్థి నేర్చుకున్న విషయాలు ఎంత మేరకు నేర్చుకున్నాడో తెలుసుకొని వాళ్ళకి అవగాహన లోపల తెలుసుకొని మనం కొంత వివరించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. దాన్ని నూతన పరిస్థితికి అన్వయిస్తాం, దాన్ని విస్తరణ అంటాం. దాన్ని ఎంత మేరకు నేర్చుకుంటూ తెలుసుకుంటూ దాన్ని ఎవాల్యుయేషన్ అని చెప్పేసారు. సో వివరణ. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానం తెలుసుకొని విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంపొందించుటకు ఉపయోగించేది. ఓకే, ఉపాధ్యాయుడు విద్యార్థులకు పూర్వజ్ఞానం తెలుసుకొని విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తి చేసేది ఏంటంటే నిమగ్నం చేయడం. నిమగ్నం, ఎంగేజ్లో విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం తెలుసుకొని నూతన జ్ఞానం అందించడానికి ప్రయత్నం చేస్తాడు. నిమగ్నం చేయడం. కృత్యానికి ఉండాల్సిన లక్షణాలు ఒకసారి అడిగాడు. ఆలోచన రేకెత్తించాలి, సవాళ్ళతో కూడినదై ఉండాలి, చేర్పుల మార్పులకు వీళ్ళై ఉండాలి, అవ్వండి. సో కృత్యం అనేది అన్ని లక్షణాలను ఫుల్ఫిల్ చేయాలి. ఇది ఒకసారి ఎగ్జామినేషన్ కూడా అడగడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతిని బోధనా పద్ధతిగా చెప్పినటువంటి విద్యావేత్త జాన్ డూయి. దీంట్లో ముఖ్యంగా జాన్ డూయి 4 రకాల, ఇది మన టెట్లో కూడా అడిగాడు. టెట్లో సమస్య పరిష్కారం తప్పనిసరిగా చూడండి. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి, వీటిలో నుంచి తప్పనిసరిగా బిట్ ఎగ్జామినేషన్లో ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు సాధారణంగా. జాన్ డూయి ఈ సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా రూపొందించాడు. దీంట్లో సోపానాల గురించి చెప్పింది కూడా జాన్ డూయి. 4 రకాల సోపానాల గురించి చెప్పడం జరిగింది. ఈ సమస్య పరిష్కార పద్ధతి మరియు ప్రాజెక్ట్ పద్ధతి 2 కూడా వ్యవహారిక సత్తా నుంచి రావడం జరిగింది. ఓకేనా? కిల్పాట్రిక్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? ప్రాజెక్ట్ పద్ధతి గురించి చెప్పాడు కిల్పాట్రిక్. స్టీవెన్సన్ కూడా ప్రాజెక్ట్ పద్ధతి గురించి చెప్పాడు. రూసో ఓకే ప్రాకృతికవాది. రూసో ప్రాకృతికవాది. ప్రకృతి గురించినటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది అనమాట. నిజ జీవితానికి సంబంధించిన సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. సమస్యలు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవడానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతి ఇది. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య, ఉపన్యాస, కథలో ఏముండదు, ఉపన్యాసంలో ఏముండదు. సో కాబట్టి ప్రాజెక్టు కథ. సో కాబట్టి సమస్య పరిష్కార శక్తి అనేది దేంట్లో వస్తుంది? సో ఇక్కడ చూడండి, సమస్య పరిష్కారం అనేది క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. ప్రాజెక్ట్ అనేది అవుట్ సైడ్ సంబంధించిన యాక్టివిటీ. అవుట్ సైడ్ సమాజానికి సంబంధించింది. ఇది క్లాస్ రూమ్ సంబంధించింది. విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యాలు అనేవి విద్యార్థుల్లో పెంపొందించడానికి, విద్యార్థి తన నిత్య జీవితంలో తనకు ఎదురైనటువంటి సమస్యలను తనను తానే పరిష్కరించుకోవడానికి వ్యవహారిక సత్తావాదులు రూపొందించినటువంటి పద్ధతులే ఈ సమస్య పరిష్కార పద్ధతి. అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతి అనేది విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి విద్యార్థుల్లో రావాలి అంటే విద్యార్థికి ఆ సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి కొంత ట్రైనింగ్ అనేది అవసరం పిల్లవాడికి. అందుకని ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధానమే ఈ సమస్య పరిష్కారం అనేది. ఇది క్లాస్ రూమ్, ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ క్లాస్ రూమ్.
ప్రాజెక్ట్ మెథడ్ రిలేటెడ్ టు సొసైటీకి సంబంధించింది, ఏమో క్లాస్ రూమ్కి సంబంధించింది. సమాజంలో ఉన్న సమస్యని తీసుకొని దానికి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకొని దాన్ని ఒక నివేదిక తయారు చేస్తే దాని ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది సమస్య పరిష్కార పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఉపన్యాస పద్ధతి అంటే తెలుసు కదా మనము, మరి మాటల ద్వారా మనము మనం చెప్తే దాన్ని ఉపన్యాస పద్ధతి అంటాం. దాన్ని పురాతన పద్ధతి అని కూడా అంటాం, చెప్పే పద్ధతి అంటాం, చాక్ అండ్ టాక్ మెథడ్ అంటాం, మౌఖికంగా బోధించే విధానం అని చెప్పేసి అంటాం. ఇలా ఎన్నో రకాల పద్ధతులు అనేవి ఉన్నాయి. ఉపన్యాసపద రూపాంతరమే ఈ కథాపద్ధతి అనమాట. ఈ కింద వాటిలో సమస్య లక్షణం కానిది సమస్య అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. సమస్య పరిష్కార పద్ధతిలో ఉంటుంది. ఇది ఆలోచనలు ఆసక్తిని కలిగించేవి ఉండాలి, నిశ్చయితానికి సంబంధించిన గరిష్టమైన పొందే విధంగా ఉండాలి, విద్యార్థుల మానసిక స్థాయికి మించినదై ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, మించినదై ఉండాలి తప్పు అనమాట. విద్యార్థి యొక్క మానసిక స్థాయికి సంబంధించినదై ఉండాలి, మానసిక స్థాయికి సరిపోయేదిగా ఉండాలి. ఈ యొక్క సమస్య అనేది మించిందంటే వాడు ఏ విధంగా సాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ సమస్య విద్యార్థుల పరిసరాల సంబంధంగా ఇవన్నీ కూడా కరెక్టే. మించిందండి ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని 1-2 సార్లు చదవాలి, ఆన్సర్ 1-2 సార్లు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనలో ఎంత మేరకు సూక్ష్మ పరిశీలన దృష్టి ఉంది అనేది మనకి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతమైన సబ్జెక్ట్లో కాంప్రహెన్సివ్నెస్ ఉంది అనేది మనం టెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇది సమస్య పరిష్కార పద్ధతిలో సమాచారం సేకరించడం అనే సోపానం కంటే ముందున్నది ఏంటి? ఇప్పుడు సమస్య పరిష్కార పద్ధతి సోపానం తప్పనిసరిగా అడుగుతాడు. మన ఏపీ టెట్లో కూడా సమస్య పరిష్కార పద్ధతి గురించి ఒక బిట్ అడిగాడు. సమస్య పరిష్కార పద్ధతిలో ప్రధానంగా ఫస్ట్ మనం సమస్యను గుర్తించడం, రెండు సమస్య నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, సమాచారం సేకరించడం, సమాచారాన్ని అన్వయించడం, తాత్కాలిక పరిష్కారాలు, ప్రాకల్పనావాదాల నిర్మాణం, మిథ్యావాదాల ఎంపిక, అధ్యయనం, నిర్ధారణాంశాలు ఎన్నుకొని సాధారణీకరించడం, సాధారణీకరణని నూతన పరిస్థితికి అన్వయించి సమస్య పరిష్కారం చేయడం అనేటువంటి 9 రకాల సోపానాలు ఉన్నాయి. ఇక్కడ అడిగితే జాన్ డూయి ప్రకారం 4 ఉన్నాయి, అవి అడుగుతాడు. జాన్ డూయి ప్రకారం కాకుండా జనరల్గా అడిగి అంటే మాత్రం వీటిలో అడుగుతాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మన ఏపీ టెట్లని పెట్టి జాన్ డూయి ప్రకారం అడిగాడు. జాన్ డూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి ఎన్ని సోపానాలు ఉన్నాయని చెప్పేసి అడిగాడు. ఎక్కడైతే 9 ఉన్నాయి, జాన్ డూయి ప్రకారం అయితే 4 ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అడిగిన పెట్టేంటి, సమాచారం సేకరించిన తర్వాత అనే సోపన కంటే ముందున్నది ఏంటని అడిగాడు. ముందున్నది ఏంటి, అనుకున్నది ఏంటి. లేకపోతే ఈ సమస్య పరిష్కార పద్ధతి సంబంధించినటువంటి సోపనాన్ని జిగ్జాగ్ చేసి ఓకే వీటిని మనసుకొని అమర్చండి, ఓకే ఎట్లా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. ఎట్లా అడిగినా కూడా మనం బిట్టు పెట్టడానికి మనం ఓకే ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. ఈ డిఎస్లో మన జాబ్ సంపాదించడం ప్రయత్నం చేయాలి. మళ్ళా డిఎస్సీలు రాస్తూ కూర్చుంటే లైఫ్ స్పాయిల్ చేసుకోవడం మంచిది కాదు. ఓకే మనము ఒకే ప్రిపరేషన్ ఒకే డిఎస్సీ అన్నట్టుగా డిఎస్సీ వచ్చింది, మనం హార్డ్ వర్క్ చేసాము, ఓకే డిఎస్సీలో జాబ్ కొట్టాము, జాబ్లో సెటిల్ అయ్యాము, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకున్నాం, పాఠశాలలో అంకిత భావంతో పనిచేసాం, మంచి విద్యార్థులను తయారు చేసాము, దేశానికి సేవ చేసాం. అదే మన కాన్సెప్ట్. రైట్ ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ మరి సమాచారం సేకరించడం అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే సమాచారం సేకరించడం అనేది ఇక్కడ 4వ సోపానంలో ఉంది. ముందేముంది, సమస్య విశ్లేషణ అని ఉంది. చూడండి, సమాచారం అన్వయించడం అనేది 5వదిగా ఉంది, సమస్య విశ్లేషణ 3వదిగా ఉంది, మిథ్యావాదాల ఎంపిక అధ్యయనం అనేది ఓకే 4, 5, 7వదిగా ఉంది. ఓకే సమస్య నిర్వచించడం అనేది 2వదిగా ఉంది. ఇవి సోపానాలు. కాబట్టి ఆన్సర్ ఏంటి, సమస్యను విశ్లేషించడం అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా చెప్పవచ్చు. ఇక చూడండి, సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాల గురించి చెప్పిన వారెవరు? ఇందా మనం చెప్పుకున్నాం, సమస్య పరిష్కార పద్ధతి చెప్పిందే జాన్ డూయి, సోపానాల గురించి చెప్పిందే జాన్ డూయి. సో కిల్పాట్రిక్ ఈయన ప్రాజెక్ట్ పద్ధతి గురించినటువంటి సంబంధించినటువంటి విషయాలు చెప్పాడు. స్టూవర్ట్ మిల్, జాన్ డూయి ఈయన సమస్య పరిష్కార పద్ధతి గురించి చెప్పాడు. స్టీవెన్సన్ కూడా ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జాన్ డూయి.
నిర్ధారించినటువంటి ఒక సార్వత్రిక సత్యం, ఆ తర్వాత అనేక సందర్భాల్లో సత్యమే అవుతుంది అని ఏ దృక్పథానికి సంబంధించింది. ఇది తప్పనిసరిగా సమస్య పరిష్కార విధానంలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణాత్మక దృక్పథాలు 4 ఉంటాయి అన్నమాట. ఓకే, అగమనాత్మక దృక్పథం తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది. నిగమనాత్మక దృక్పథం తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తుంది. ఓకే, విశ్లేషణ దృక్పథం తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తుంది. సంశ్లేషణ దృక్పథం తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది. రైట్, మనకి దీనికి సంబంధించినటువంటి వివరణ చాలా నీట్గా మనం క్లాసెస్లో ఇవ్వడం జరిగింది, గమనించండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? అగమనాత్మక. అనేక ఉదాహరణ ఆధారంగా ఒక సాధారణీకరణ చేస్తే దాన్ని ఏమంటామంటే అగమనాత్మక దృక్పథం అంటాం. అనేక సముద్రాల్లో నీటిని పరిశీలించిన తర్వాత సముద్రాల్లో నీరు ఉప్పగా ఉందని చెప్తే అగమనాత్మక దృక్పథం. అనేక ఎత్తైన ప్రదేశాలని సందర్శించిన తర్వాత ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని చెప్తే అగమనాత్మక దృక్పథం. అలాగే అనేక పట్టణాల్లో జనాభాను పరిశీలించిన తర్వాత పట్టణాల్లో జనాభా ఎక్కువగా ఉంటుందని చెప్పడం అగమనాత్మక దృక్పథం. ఇవన్నీ కూడా అగమనాత్మక దృక్పథానికి సంబంధించినటువంటి విషయాలు. ఒకసారి అడిగాడు, ఒక విద్యార్థి తిరుపతి కొండ ఎక్కాడు, చల్లగా ఉంది. సింహాచలం కొండ ఎక్కాడు, చల్లగా ఉంది. ఓకే, తద్వారా ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయని చెప్పేసి చెప్తే అది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. అది అగమనాత్మక దృక్పథానికి సంబంధించింది. ఓకే, రైట్. ఇక్కడ నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అగమనాత్మక దృక్పథం చూడండి. ఈ కింది వాటిలో ఏ దృక్పథం వాస్తవ పరిశీలన, ఆలోచన, ప్రయోగాత్మకపై ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదో దాంట్లో ఉన్నటువంటి ఏదో ఒక పాయింట్ తీసుకొని అడుగుతాడు బిట్స్ మనకి. ఈ కింది వాటిలో ఏ దృక్పథం వాస్తవ పరిశీలన, ఆలోచన, ప్రయోగాత్మక, వాస్తవ పరిశీలన, నిగమనాత్మక, అగమనాత్మక, విశ్లేషణ. సో అగమనాత్మక దృక్పథంలో వాస్తవ పరిశీలన, ప్రయోగాత్మక భావనలు అనేవి ఉంటాయి అన్నమాట. నిగమనాత్మక దృక్పథంలో సిద్ధం చేసినటువంటి సమాచారం అది వాస్తవం కాదో నిర్ధారించడం జరిగింది. నిగమనాత్మక నిర్ధారణకు సంబంధించింది. అగమనాత్మక సిద్ధాంతాలకు సంబంధించింది. విశ్లేషణ విడగొట్టి అధ్యయనం చేస్తాం. సంశ్లేషణ అధ్యయనం చేసిన విషయాలు మొత్తాన్ని కూడా కలుపుతాం. ఓకే, రైట్. ఈ కింది విధానంలో విద్యార్థులకు ముందుగానే నియమాలు, సాధారణీకరణలు, సూత్రాలు ఇవ్వడం. చూడండి, నియమాలు, సాధారణీకరణలు, సూత్రాలను ఏర్పాటు చేసేదేమో అగమనాత్మకలు, ఇవి కరెక్ట్గా ఉన్నాయి లేదో చెప్పేదేమో నిగమనాత్మకలు. కాబట్టి ముందుగానే ఇస్తాం. అది అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ అంటే అది నిగమనాత్మక దృక్పథము అవుతుంది అనమాట. ముందుగానే సిద్ధం చేసిన సమాచారం ఇచ్చి అది ఎంత మేరకు వాస్తవమో విద్యార్థి అనేక రకాల ఉదాహరణల ద్వారా నిరూపించడం జరుగుతుంది. సంబంధిత సమస్యను విభజించి అన్నాడు. సమస్యని విభజించి అంటే ముక్కలుగా చేసి, అంటే ముక్కలుగా చేస్తాడంటే అది ఏం చేస్తున్నాడు? విశ్లేషణ చేస్తున్నాడు. ముక్కలుగా చేస్తాడంటే ఏం చేస్తాడు? విశ్లేషణ చేస్తాడు. విభజించి చివరికి వాటి అంత సంబంధాన్ని వ్యక్తమైన అంత రూపొందించాలని ఏమంటారంటే విశ్లేషణ అని చెప్పేసి అంటారు. సంశ్లేషణ అంటే కలపడం అనమాట. మనకు తెలిసినటువంటి సమాచారంలోని అంశాలను కలిపి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు వస్తాయి. దేంట్లో? సంశ్లేషణలో వస్తాయి. సంశ్లేషణలో మనము విశ్లేషణ విడగొట్టి అధ్యయనం చేయడం ద్వారా ప్రతి విషయం తెలియని విషయం నుంచి ఇది తెలియని విషయం తెలుసుకుంటూ వెళ్తాం. ఓకే, అనేక ముక్కలుగా చేసి ఇప్పుడు తెలిసిన విషయాన్ని మొత్తాన్ని కూడా కలపగా ఏమవుతుంది? తెలియని విషయం బహిర్గతం అవుతుంది. కాబట్టి అది ఏమవుతుందంటే సంశ్లేషణ అవుతుంది. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడి కింది నిర్ణయాత్మక విషయాలను అంచనా వేయాలి. సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడి కింది నిర్ణయాత్మక అంశాలని అంచనా వేయాలి. బృందంగా పాల్గొనడమా, పని పూర్తి చేయడం, వివేచన నిరూపణ, నూతనంగా సమస్య పరిష్కారం సూచించడమా, ఇవన్నీ సమస్య పరిష్కారంలో చేయాల్సినటువంటి పనులు అనమాట. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పనులు. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో ప్రధాన దృక్పథాలు. ఇది చాలాసార్లు చెప్పాను. సమస్య పరిష్కార పద్ధతిలో ప్రధానంగా 4 దృక్పథాలు ఉంటాయి. అగమనాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్టే, చాలా ఇంపార్టెంట్. అనేక సార్లు డిఎస్సిలో అడిగినటువంటి బిట్ అనమాట ఇది. నెక్స్ట్, ఈ కింది వాటిలో భాగస్వామ్య అభ్యసనంలో ప్రధాన అంశాలు. ఇది భాగస్వామ్య అభ్యసనము, సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనం. భాగస్వామ్య అభ్యసనము, అలాగే సహకార అభ్యసనము, కృత్యాధార అభ్యసనము, ఇవన్నీ కూడా మనకి తీసుకుంటే నూతన బోధనా విధానాలు. మరి భాగస్వామ్య ప్రధాన అంశాలు పరిశీలించడము, ప్రశ్నించడము, కనుగొనడము, చర్చించడము, పరస్పర భావాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా భాగస్వామ్య అభ్యసనంలో జరిగేటువంటి అంశాలు. నిర్మాణాత్మక ఉపగమంలోని 6 అంశాలు తారుమారనేవి వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నాడు. ఇందా మనం చెప్పుకున్నాం. నిర్మాణాత్మక ఉపగమంలో 6 అంశాలు తారుమారని అంట. ఏంటి? ఫస్ట్ మనం పరిస్థితిని కల్పించడం, తర్వాత విద్యార్థులు గ్రూపులుగా ఫస్ట్ చూడండి పరిస్థితిని కల్పించడం అనేది ఇది ఒకటోది.
విద్యార్థులను గ్రూపులుగా చేయడం అనేది ఇది రెండోది. పరిస్థితిని కల్పించడం, విద్యార్థులను గ్రూపులుగా చేయడం, ప్రశ్నించడం అనేది మూడోది. ప్రశ్నించడం, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు నేర్చుకోవడం అనేది ఇది నాలుగోది. ప్రదర్శన అనేది ఐదోది. ప్రతిబింబించడం అనేది ఆరోది. చూడండి, పరిస్థితిని కల్పించడం నాలుగోది. 4, 5, 1, 6, 2, 3 4. తర్వాత రెండోది ప్రశ్నించడం, రెండోది విద్యార్థులు గ్రూపులుగా చేయడం, 2, 5, 1, 6, 2, 3. సో ఆన్సర్ వచ్చేసరికి 4, 5, 1, 6, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇవి మనకి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఆధునిక బోధనా పద్ధతులు. అంటే మనకి న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. మీరు చదివేటప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్ రెండు చదవాలనే విషయాన్ని గమనించండి. ఓకే, కాంప్రహెన్సివ్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. చాలామంది విద్యార్థులు ఓకే ఏదో మెటీరియల్ మార్కెట్లో జరిగేటువంటి మెటీరియల్ తీసుకొని మేము చదువుతాం సార్, మాకంటే అది మార్కెట్లో ఉన్న మెటీరియల్ చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సబ్జెక్ట్ ఒకసారి విని నేర్చుకుంటే మీరు మంచిగా ఎగ్జామినేషన్లో ఎలాంటి బిట్ అయినా ఈ మోడల్లో బిట్స్ అడుగుతుంటాడు అనమాట. ఇదే మోడల్లో మనకి రేపు ఎగ్జామినేషన్లో బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది. ప్యాటర్న్లో ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇలాగా మనం బిట్స్ పెట్టాలంటే సబ్జెక్ట్ మీద కొంత అవగాహన మనం పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెథడాలజీ అనేది ఓకే చాలా లిమిటెడ్ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం